అండ్ స్ట్రెస్ యాంగ్జైటీగా ఎలా మారుతుంది? భవిష్యత్తు గురించి భయం మన మెదడు ఎలా సృష్టిస్తుంది? లాస్ట్ వీడియోలో మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్, ఎందుకు కొంతమంది స్ట్రెస్లో ఉన్నారని ప్రశాంతంగా ఉంటారు, కానీ మరికొందరు రాత్రుల్లో నిద్రపోరు? ఎందుకు ఒక చిన్న సమస్య కూడా నా జీవితం అయిపోయింది అనే భయాన్ని కనిపిస్తుంది? ఇక్కడ ప్రతి స్ట్రెస్ యాంగ్జైటీగా మారదు. ఎందుకు, ఎప్పుడు మారుతుంది అనేది చూద్దాం. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఈరోజు దాని వెనుక ఉన్న సైకాలజీ గురించి అర్థం చేసుకుందాం. స్ట్రెస్ మరియు యాంగ్జైటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలామంది ఇవి రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. స్ట్రెస్ అంటే ఇప్పుడు నా ముందున్న సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉండడం, లేకపోతే ఈఎంఐ కట్టడం, లేకపోతే ఆఫీస్లో ఏదైనా డెడ్ లైన్ ఉండడం, ఇవన్నమాట. యాంగ్జైటీ అంటే రేపు ఏమవుతుందో అనే భయం. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయిపోతే, జాబ్ పోతే, అందరూ నన్ను వదిలేస్తే, ఇట్లాంటివి. అంటే స్ట్రెస్ అనేది ప్రస్తుతం ఉంటుంది, యాంగ్జైటీ ఫ్యూచర్లో ఉంటుంది. మన మెదడు ఎందుకు వరస్ట్ కేస్ సినారియోను ఊహిస్తుంది? ఇది మన మెదడు తప్పు కాదు. మన బ్రెయిన్ పని ఏంటి? మనల్ని సేఫ్గా ఉంచడం. అందుకే అది అడుగుతుంది, ఒకవేళ చెడు జరిగితే? ఇది ఒకప్పుడు మనల్ని కాపాడింది, కానీ ఈరోజు అదే లేని ప్రమాదాలను కూడా ఊహిస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈసారి మార్కులు తక్కువ వస్తే నా ఫ్యూచర్ అయిపోతుంది అని స్టూడెంట్స్ అనుకుంటారు. పేరెంట్స్ ఎట్లా భయపడతారంటే, నా పిల్లవాడు బయటకు వెళ్ళాడు, ఏదైనా ప్రమాదం జరిగిందా? ఎంప్లాయీస్కి బాస్ ఒకసారి సీరియస్గా మాట్లాడితే నన్ను జాబ్లో నుంచి తీసేస్తారేమో. రిలేషన్షిప్స్లో రిప్లేస్ లేట్ వస్తే నన్ను లవ్ చేయడం మానేశారా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ నిజాలు కావు. ఇవి భవిష్యత్తు గురించి భయాలు, ఇవి భవిష్యత్తు గురించి ఊహలు. యాంగ్జైటీని పెంచే 3 అలవాట్లు. ఫస్ట్, వరస్ట్ కేస్ మాత్రమే ఊహించడం. సెకండ్, అన్సర్టెనిటీని భరించలేకపోవడం. థర్డ్, ప్రతి ఆలోచననే నిజం అనుకోవడం. ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ సొల్యూషన్, మీకు మీరే అడగండి, ఇది నిజంగా జరుగుతుందా లేకపోతే నేనే ఊహిస్తున్నానా? సొల్యూషన్ నెంబర్ 2, వర్స్ట్ కేస్ మాత్రమే కాదు, బెస్ట్ కేసు, మోస్ట్ లైక్లీ కేస్ కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే సరే, పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. సొల్యూషన్ నెంబర్ 3, ఈరోజు చేయాల్సిన పనిపైన ఫోకస్ చేయండి. మెదడు భవిష్యత్తులో తిరుగుతూ ఉంటే దాన్ని మళ్ళీ ఈ రోజుకి తీసుకురండి. భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ భవిష్యత్తులో లేని సమస్యలను ఈరోజే జీవించడం, అదే యాంగ్జైటీ. ఇది గుర్తుపెట్టుకోండి. మనసు ఊహించే ప్రతి విషయం నిజం కాదు. నిజమేంటో, ఊహ ఏంటో, వాటి మధ్య తేడా తెలుసుకున్న రోజే యాంగ్జైటీ మీద మీకు కొంత నియంత్రణ అనేది వస్తుంది. యాంగ్జైటీ ఎక్కువ రోజులు కొనసాగితే మన మెదడు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది. దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు.